ఫ్రెండ్స్, ఎస్టర్డే 28th December మోడీ గారు ఢిల్లీలో డ్రైవర్లెస్ మెట్రో స్టార్ట్ చేశారు. ఇండియాలో ఫస్ట్ అనమాట డ్రైవర్లెస్, నో డ్రైవర్. ఇది సిబిటిసి టెక్నాలజీ మీద నడుస్తుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్, సిబిటిసి అంటాం. మన హైదరాబాద్ మెట్రో కూడా సిబిటిసినే. కాకపోతే ఏంటంటే డ్రైవర్ లేకపోతే ఎక్కరు అని చెప్పి ఫస్ట్లో మనకి 2 years వరకు డ్రైవర్తో రన్ చేసిన తర్వాత సిబిటిసికి వెళ్తారు. సో ఇండియాలోని ఫస్ట్ సిబిటిసి డ్రైవర్లెస్ కంప్యూటర్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ అనమాట ఢిల్లీ మెట్రో. ఎస్టర్డే అంటే నిన్న మన మోడీ గారు విర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. ది పిఎం మోడీస్ ఫ్లాగ్స్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్ ఆన్ ఢిల్లీ మెట్రోస్ మజెంటా లైన్. మజెంటా లైన్ అంటే లైన్స్ ఉంటాయి, బ్లూ లైన్, ఎల్లో లైన్, మజెంటా లైన్. ఈ మజెంటా లైన్ అని డ్రైవర్లెస్ అనమాట. సో ఇక్కడ చూస్తే దీంతో మనకి వరల్డ్లో 7% వరల్డ్ మెట్రో నెట్వర్క్లో ఎలైట్ క్లబ్లో జాయిన్ అయింది ఢిల్లీ మెట్రో. సో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ హ్యాస్ ఎంటర్డ్ ది ఎలైట్ లీగ్ ఆఫ్ 7% ఆఫ్ వరల్డ్స్ మెట్రో నెట్వర్క్స్. దీంతో ఈ ప్రపంచంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, డిఎంఆర్సి అంటాం, వరల్డ్లో 7th ప్లేస్లో ఉంది. వరల్డ్లో 7th ప్లేస్లో ఉన్నమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎలైట్ క్లబ్ ఆఫ్ 7% ఆఫ్ వరల్డ్స్ మెట్రో నెట్వర్క్స్. అదేవిధంగా చూస్తే మనకి ఇక్కడ దీంట్లో సందర్భంగా నాట్ ఓన్లీ డ్రైవర్లెస్ ట్రైన్ బట్ ఆల్సో మనకి ఈయన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ పిఎం గారు ఇనాగ్రేట్ చేశారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అంటే మీరు ఆ ట్రైన్లో ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా మనకి ఒక కార్డు, అంటే ఇప్పుడు ఎలా ఏటీఎం కార్డు ఏ స్టేట్లోకి వెళ్ళినా మనం తీసుకుంటున్నామో, 1 nation 1 రైస్ కార్డ్, 1 nation 1 ఆయిల్ కంపెనీ, 1 nation 1 స్టీల్ కంపెనీ, 1 nation 1 ఆధార్ కార్డ్, 1 nation 1 పాన్ కార్డ్. అదేవిధంగా 1 nation 1 మొబిలిటీ కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్. మీరు ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా కార్డు సరిపోతుంది అనమాట. 1 nation 1 మొబిలిటీ కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్లాగ్స్ ఆఫ్ కంట్రీస్ ఫస్ట్ ఎవర్ ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ ట్రైన్ సర్వీస్ ఆన్ ది 37 kilometer లాగ్ మజెంటా లైన్. ఎక్కడి నుంచి? జనక్పూర్, వెస్ట్ బెంగాల్ టు బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఢిల్లీ. సో జనక్పూర్, వెస్ట్ బెంగాల్ టు బొటానికల్ గార్డెన్ ఢిల్లీ అనమాట. సో ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. యాజ్ అండ్ ఏ మెట్రోస్ 18 ఉన్నాయి, 18 cities ఉన్నాయట. దాంట్లో 2025కి 25 నగరాలు మెట్రో నగరాలుగా చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. సో మెట్రో 18. సో ఈ వర్క్ ఎంత అవుతుంది ఇప్పుడే, 18 అని ఫుల్లీ ఆపరేషనల్ లేవు. సో ఈ 2025కి మోడీ గారు ఏం చేశారు, 25 cities మెట్రో నగరాలుగా మార్చాలన్నమాట. సో 25 citiesని దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ మెట్రో సిటీస్. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి న్యూస్లోకి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ కూడా సిబిటిసి టెక్నాలజీ. ఇది హైదరాబాద్లో అయితే ఉప్పల్ నుంచి ఇది సిబిటిసి నెట్వర్క్ ఉంది, అక్కడ కమాండ్ ఉంది ఉప్పల్లో, అక్కడి నుంచి మనకి రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఢిల్లీలో ఫస్ట్ స్టార్ట్ చేశారు సిబిటిసి టెక్నాలజీ. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే నిన్ననే మన మోడీ గారు 2 కార్యక్రమాలు చేపట్టారు. ఒకటేమో దేశంలోని ఫస్ట్ సిబిటిఎస్ అంటే డ్రైవర్లెస్ ట్రైన్, రెండోది 100 కిసాన్ రైల్, 100వ కిసాన్ రైల్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా క్యాప్సికమ్, కాలీఫ్లవర్, మిర్చి ఇవన్నీ కూడా మనకి వాళ్ళు వెస్ట్ బెంగాల్కి బయలుదేరుతుందన్నమాట మహారాష్ట్ర నుంచి. ఈ ట్రైన్ చూస్తే 100 కిసాన్ రైల్ మహారాష్ట్రలో సంగోలా నుంచి స్టార్ట్ అవుతుంది, వెస్ట్ బెంగాల్ షాలిమార్ వెళ్తుంది. 100 కిసాన్ రైల్, 100వ కిసాన్ రైల్ అనమాట. మరి ఫస్ట్ కిసాన్ రైల్ మనకి ఫస్ట్ కిసాన్ రైల్ మోడీ గారు 2020 August 7th మహారాష్ట్ర దేవలాలి మహారాష్ట్రలో మనకి స్టార్ట్ చేశారు. అది దానాపూర్ బీహార్ వరకు వేశారు. ఆ తర్వాత ముజఫర్పూర్ ఎక్స్టెండ్ చేశారు. ద ఫస్ట్ కిసాన్ రైల్ 2020 August 7th మహారాష్ట్ర. 100 కిసాన్ రైల్ ఇది కూడా మహారాష్ట్ర సంగోలా నుంచి స్టార్ట్ అయింది, వెస్ట్ బెంగాల్ షాలిమార్ వరకు. సో ఇది ఈ కిసాన్ రైల్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో రాయితీ కూడా ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ రాయితీ 50%. రైతులు తమకు నచ్చిన చోట పంటను అమ్ముకోవచ్చు, ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు, లాభపడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మనకి నార్త్ ఇండియాలో రైతులు ధర్నా చేస్తున్న తరుణంలో మన మోడీ గారు కిసాన్ రైల్ని స్టార్ట్ చేయడం మనకి ఒక హాట్ టాపిక్గా మారిందనమాట. ఓకే, ఈ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని అపాయింట్ చేసింది రీసెంట్గా
మనకి 2 days బ్యాక్ అపాయింట్ చేసింది. దాంట్లో మనకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా మనకి సునీత లక్ష్మారెడ్డి చైర్పర్సన్గా ఎంపిక చేసింది. కేసీఆర్ ఆధ్వర్యంలో కమిటీ సునీత లక్ష్మారెడ్డి గారిని చైర్పర్సన్గా ఎంపిక చేసింది. ఆ తర్వాత మెంబర్స్ షహీనా అఫ్రోజీ మెంబర్, అలాగే కుమార ఈశ్వరీభాయ్ మెంబర్, శ్రీమతి కొమ్ము ఉమాదేవి యాదవ్ మెంబర్, ఈశ్వరీభాయ్ కొమ్ము ఉమాదేవి యాదవ్ మెంబర్, అలాగే గడ్డాల పద్మ మెంబర్, అలాగే సుధాము లక్ష్మి మెంబర్, అదేవిధంగా కటారి రేవతిరావు మెంబర్. రేవతిరావు, లక్ష్మి, పద్మ, అలాగే ఉమాదేవి, ఈశ్వరీభాయ్, అఫ్రోజీ, అలాగే సునీత లక్ష్మారెడ్డి. మొత్తం ఇక్కడ చూస్తే 1 + 6 టోటల్ 7. వీళ్ళందరి పీరియడ్ కూడా 5 years. ఇక్కడ ఈ జీవోలోనే మెన్షన్ చేశారు. దే హోల్డ్ ఆఫీస్ 5 years. 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీళ్ళు వాళ్ళ పదవిలో ఉంటారనమాట. సో 6 members, ఒక చైర్మన్. సునీత లక్ష్మారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఓకే, మనకి ఐసీసీ అవార్డ్స్ ఆఫ్ ది డికేడ్ 2020 అనౌన్స్డ్. 2010 to 20 అంటే 10 yearsకి డికేడ్ అంటాం. ఇవి అనౌన్స్ అయ్యాయి అనమాట. దీంట్లో మనం చూద్దాం. సో సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఐసీసీ మేల్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ విరాట్ కోహ్లీ. సో ఇది ఇండియాకి సంబంధించి విరాట్ కోహ్లీకి వచ్చింది. ఇక్కడ చూద్దాం. విరాట్ కోహ్లీ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఫర్ ఐసీసీ మేల్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. అంటే ఈ 10 yearsలో అత్యుత్తమ ఆట కనబరిచిన వాళ్ళకి డికేడ్ అంటే 10 yearsకి ఇస్తారు. విరాట్ కోహ్లీ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి, విరాట్ కోహ్లీ ఐసీసీ మెన్స్ ఓడిఏ వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. సో ఓడిఏలో దశాబ్దానికి కూడా 2 కూడా విరాట్ కోహ్లీనే. స్టీవ్ స్మిత్ ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. అలాగే రషీద్ ఖాన్ ఐసీసీ మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. ఇది T20, ఇది టెస్ట్ క్రికెట్. రషీద్ ఖాన్, స్టీవ్ స్మిత్. అలాగే ఎలిసీ పెర్రీ ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. అలాగే ఎలిసీ పెర్రీ ఐసీసీ ఉమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. అలాగే ఎలిసీ పెర్రీ రాకెల్ ఐహోయి ఫ్లింట్ అవార్డ్ ఫర్ ఐసీసీ ఫిమేల్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. ఈ 3 కూడా ఈమె. ఇది ఆస్ట్రేలియా ఈమె పెర్రీ, ఎలిసీ పెర్రీ ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్, ఆస్ట్రేలియా. షీ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. అలాగే కైల్ క్వైట్జర్ ఐసీసీ మెన్స్ అసోసియేషన్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. అలాగే కత్రియన్ బ్రీసీ ఐసీసీ ఉమెన్స్ అసోసియేషన్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. అలాగే ఎంఎస్ ధోని ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్. సో మన ఇండియాకి సంబంధించి ఎంఎస్ ధోని ఐసీసీ స్పిరిట్ క్రికెట్ అవార్డ్ ఫర్ ది డికేడ్. అలాగే విరాట్ కోహ్లీ 2 కేటగిరీలో వచ్చింది మనకి. విరాట్ కోహ్లీకి ఎంఎస్ ధోని ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్. సో ఈయనకేమో ఐసీసీ మెన్స్ ఓడిఐ అండ్ ఆల్సో సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డ్ 2 కూడా విరాట్ కోహ్లీ. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్ ఎంఎస్ ధోని. సో వీళ్ళిద్దరు కూడా మనకి ముఖ్యంగా ఎంపికయ్యారు. ఇక్కడ ఎంఎస్ ధోని ఉన్నారు, అదే విరాట్ కోహ్లీ. సో మిగతా వాళ్ళకి పెర్రీ ఆమె ఆస్ట్రేలియా. సో ఇవి రీసెంట్గా ప్రకటించడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఓకే, దేశంలోని IITH అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇది హెచ్ అంటే హైదరాబాద్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే ఫస్ట్. IITHలో అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్. సో దీనికి ఉపయోగం ఏంటి అంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. అంటే ఏంటంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అంటే అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ అంటే ఏంటంటే డ్రోన్లు, వెహికల్స్, మోటార్ వెహికల్స్. డ్రోన్స్ అంటే తెలుసు కదా, ఎగురుతూ ఉంటాయి డ్రోన్లు. ఇప్పుడు మంచి వ్యవహారాల్లో కూడా ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుందని డ్రోన్లు ఎగరేస్తున్నారు. డ్రోన్స్, మోటార్ వెహికల్స్, వాటిని మనం మనుషులు లేకుండా నియంత్రించవచ్చు. అదేవిధంగా క్రాస్ అవుతున్నప్పుడు మనుషులు వాహనాలు వచ్చి ఢీకొట్టడం, చనిపోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆగిపోతాయి, మనుషులు వస్తాయి అన్నమాట అడ్డంగా వస్తాయి వెహికల్స్కి. ఆటోమేటిక్ వెహికల్స్. అలాగే పర్యావరణం కాపాడడం, చీడపీడలు పెట్టిన పంటలకి ముందుగా తెలుసుకోవడం, అదేవిధంగా అడవులు దహనం అవుతున్నా ముందుగా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఉపయోగాలు ఉంటాయి అన్నమాట అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ వల్ల. దేశంలోని ఫస్ట్ టైం అన్నమాట. దేశంలోని ఫస్ట్ టైం IITHలో ఏర్పాటు చేశారు మన హైదరాబాద్లో. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలా కనిపిస్తుంది మనకి. ఇది యాక్స్ గొడ్డలి. ఇది రీసెంట్గా 2 days బ్యాక్ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు మనకి నాగర్ కర్నూలు జిల్లా
సోమశిల దగ్గర, ఎక్కడ సోమశిల అంటే మళ్ళీ నెల్లూరు కాదు, అక్కడ సోమశిల ఉంది. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్, ఇప్పుడు నాగర్ కర్నూలు వస్తుంది, ఇక్కడ సోమశిల ఉంది, రిజర్వేర్ కూడా ఉంది. అక్కడ త్రవ్వకాలు జరుగుతుంటే ఒక పొలంలో ఈ యాక్స్ గుడ్డలు బయటపడింది అనమాట. ఇది బాగా పదును బట్టి ఉంది. సో ఇది 4000 BC టు 2000 BC నాటిది, నియోలిథిక్ ఇరా అంటే నియోలిథిక్ యుగముకు సంబంధించింది. అంటే మనకి కొత్త రాతి యుగానికి సంబంధించింది, కొత్త రాతి యుగం. ఓకే, ఇది సోమశిల దగ్గర బయట, నాగర్ కర్నూలు జిల్లా. ఇలాంటివి వస్తాయి మనకి ఎగ్జామ్లో. ఇంతకుముందు కూడా HMWSలో కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి, సేమ్ క్వశ్చన్స్, హిస్టారికల్ త్రవ్వకాల్లో బయటపడినవి. ఇప్పుడే మన తెలంగాణ చరిత్ర అంతా కూడా మనకి ఒక కొలిక్కి వస్తుందన్నమాట త్రవ్వకాలు జరుపుతూ ఉంటే. సో తెలంగాణకి కూడా పురాతనమైన చరిత్ర ఉంది, ముఖ్యంగా ఇవి బయటపడుతున్నాయి అనమాట, ఆదిమానవుడు నివసించినట్టు. ఓకే, నాగర్ కర్నూలు జిల్లా సోమశిల దగ్గర గొడ్డలు దొరికింది, యాక్స్ అనమాట ఇది. ఫ్రెండ్స్, మనం చూస్తే ఈ ఫిష్ చూడండి ఎలా ఉందో, గోల్డ్ కలర్లో లేదు, గోల్డ్ కలర్లో ఉంది కదా, మరి ఇది గోల్డ్ వర్ణంలో ఉంది. ఇది ఒక ఫిష్, ఓకేనా. దీని పేరు కొరికా సోబర్న అనమాట. ఈ ఫిష్ ఎక్కడ, గంగా ప్రాంతంలో కేరళలో దొరుకుతుంది. ఫస్ట్ టైం మన తెలంగాణలో ప్రాణహితలో రివర్లో బయటపడింది అనమాట. ప్రాణహిత గోదావరి ఉపనది ట్రిబ్యూటరీ అనమాట. సో తెలంగాణలో ఈ మధ్యకాలంలో ప్రాణహిత నదిలో బయటపడిన ఆ ఫిష్ పేరేంటి, కొరికా సోబర్న. చూడండి ఎలా ఉందో, గోల్డ్ కలర్లో ఉంది, అద్భుతంగా. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో. ఇది కొత్తగా మన తెలంగాణలో బయటపడ్డాం, విశేషం అనమాట. ఓకే, రా మిల్క్, పచ్చిపాలు. రా మిల్క్ అంటే పచ్చిపాలు అనమాట, అంటే మరగబెట్టనివి అనమాట. మరగబెట్టని పాలలో ఒక భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది, బ్రూసిల్లోసిస్. ఇది ఆ పశువులకు కూడా, ఏవైతే ఆవులు గేదెలు ఉంటాయో వీటికి కూడా ప్రమాదకరంగా మారుతాయి అన్నమాట, బ్రూసిల్లోసిస్ అంటాం. సో కాబట్టి మనకి ఇది ప్రమాదకరం, వేడి చేసి తాగండి అని ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. 2-3 రోజుల నుంచి ఇదే అవుతుంది. అయితే యాక్చువల్గా పాలలో లాక్టోబాసిల్లస్ ఉంటుంది, లాక్టోబాసిల్లస్. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. ఇది కాస్త వరకు ఉపయోగమే, ఎక్కువైతే ప్రమాదం. మిల్క్ ఇంటూ కర్డ్, ఇది యూజ్ఫుల్ బ్యాక్టీరియా. బ్రూసిల్లోసిస్ రోగాలను కలిగి చేస్తుంది, లాక్టోబాసిల్లస్, మిల్క్ ఇంటూ కర్డ్. సో 2 ఉన్నాయి, అందుకే BCG ఇంజెక్షన్ ఇస్తారు పుట్టిన పిల్లలకి. BCG వ్యాక్సిన్, ఇది BCG ఈజ్ ఏ వ్యాక్సిన్. సో బై బర్త్ చిల్డ్రన్ గివెన్ టు BCG వ్యాక్సిన్. చూడండి, సో కాల్మట్టి గురైన్, బి అంటే బ్యాసిల్లస్ అంటే బ్యాక్టీరియా, సి అంటే కాల్మట్టి, జి అంటే గురైన్. ఇద్దరు సైంటిస్టులు కనిపెట్టారు కాబట్టి వాళ్ళ పేరుతో BCG బ్యాక్టీరియా, ఇద్దరు సైంటిస్టులు, బ్యాసిల్లస్, కాల్మట్టి, గురైన్. సో ఇవి బ్యాక్టీరియా ఇలా కనిపిస్తుంది కాబట్టి పాలని తాగేటప్పుడు బాగా కాచుకుని తాగాలి. ఓకే, ఫ్రెండ్స్, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ మనందరికీ తెలుసు, ఇది నల్గొండ జిల్లాలో ఉంది. దిండి లిఫ్ట్ ఇరిగేషన్, దిండి రివర్ పైన దిండి లిఫ్ట్. దీంట్లో భాగంగా కృష్ణరాయిపల్లి దగ్గర ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎక్కడ ఉంది, నాంపల్లి మండల్, నల్గొండ జిల్లా. ఈ కృష్ణరాయిపల్లి దగ్గర భూసేకరణ, ల్యాండ్ అక్విజిషన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అంటే భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన కాంపన్సేషన్ ఇవ్వలేదని చెప్పి పెద్ద ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కృష్ణరాయిపల్లి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా న్యూస్లోకి వచ్చింది, పార్ట్ ఆఫ్ దిండి లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే, ఫ్రెండ్స్, మనకి రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL న్యూస్లోకి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. దీన్ని 6120.5 కోట్లతోటి 6120.5 crores తోటి మనం పునరుద్ధరించారు. దీంట్లో భాగంగానే చూస్తే మనకి 13 lakhs మెట్రిక్ టన్నిస్ పర్ యానం పర్ ఇయర్ దీని కెపాసిటీ అనమాట. 13 lakhs 13 లక్షలు. దీంట్లో 6.5 lakhs అంటే 50% మన తెలంగాణది. అంటే తెలంగాణకి యూరియా కొరత తీరుతుంది అనమాట, ఎరువుల కొరత. మిగతా 6.5 లక్షల టన్నులు ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మన తమిళనాడు ఉపయోగించుకుంటాయి, ఈ 3 రాష్ట్రాలకి. అయితే మన ఇండియాలో కంట్రీ నీడ్స్ 300 lakhs మెట్రిక్ టన్నిస్ యూరియా, అన్నీ కలుపుకొని 300 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి వస్తే మనం ఉత్పత్తి చేస్తున్నది 240 lakhs మెట్రిక్ టన్నిస్, అంటే 60 lakhs మెట్రిక్ టన్నిస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, అది తగ్గించాలంటే దేశంలో ఉన్న ఈ రామగుండం లాంటి ఒక 6 ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ని రీఓపెన్ చేసి 6120.5 కోట్లతోటి. దీంట్లో దీని గత చరిత్ర చూస్తే 1970లో ఇది స్టార్ట్ అయింది. కోల్ బేస్డ్
ఇది ఫెర్టిలైజర్ కంపెనీ, అంటే కోల్ ఆధారిత ఫెర్టిలైజర్ కంపెనీ. 1985కి 4.95 lakhs మెట్రిక్ టన్నుస్ ఉత్పత్తి చేసేది యూరియా, 2.97 ఏమో అమ్మోనియా ఉత్పత్తి చేసేది. అయితే ఇది 1999లో 1999లో క్లోజ్ అయిపోయింది, మూతపడింది, క్లోజ్ అయిపోయింది. సో ఇది రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ ఎప్పుడు క్లోజ్ అయ్యింది? 1999లో క్లోజ్ అయిపోయింది. 85 నుంచి 85 వరకు హవా సాగింది, అక్కడి నుంచి తగ్గుతూ వచ్చి 1999కి క్లోజ్ అయిపోయింది అనమాట. మళ్ళీ అప్పుడు మోడీ గారు వచ్చి 2016 ఆగస్టు 7న రీఓపెన్ చేశారనమాట. దానిలో భాగంగా వర్క్ అవుతూ వస్తుంది, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, 2016 ఆగస్టు 7న ఈ రామగుండాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి రీస్టార్ట్ చేశారు మన మోడీ గారు. ఇప్పుడు ఈ ప్లాంట్ కెపాసిటీ ఎలా ఉందంటే ఇయర్లీ మీకు చెప్పాను 13 lakhs మెట్రిక్ టన్నిస్, బట్ పర్ డే 3850 టన్నిస్ యూరియా ఉత్పత్తి చేస్తుంది, 3850 టన్నులు. పర్ డే 2200 అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది పర్ డే కెపాసిటీ ప్లాంట్. అలాగే దీంట్లో చాలా భాగస్వాములు ఉన్నారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ 26%, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ 26%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26%, అలాగే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 11%, మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 11%. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంత ఉంది అంటే 11% ఉంది ఈ రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్లో. స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ 11% షేర్ ఉంది. అలాగే దీనికి వాటర్ 1 TMC కావాలట, అది ఎల్లంపల్లి నుంచి తీసుకుంటారు వాటర్. ఇది పెద్దపల్లిలో ఉంది రామగుండం, ఇప్పుడు పెద్దపల్లికి వచ్చింది, ముందు కరీంనగర్ కదా డివిజన్ తర్వాత జిల్లాలు. సో వాటర్ 1 TMC ఎల్లంపల్లి నుంచి తీసుకుంటారు. అలా డెన్మార్క్, ఇటలీ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. హోల్డరు, సాయిఫేమ్ అని చెప్పి, సాయిఫేమ్ ఇటలీ సంస్థ, హోల్డర్ సంస్థ డెన్మార్క్, ఈ రెండు కలిసి మనకి దీనికి సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. ఇది గ్యాస్ బేస్డ్, గ్యాస్ నుంచి ఆవిరిని కన్వర్ట్ చేసి యూరియాగా చేస్తారనమాట, గ్యాస్ బేస్డ్. ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, మల్లవరం ఇక్కడ నుంచి రాజస్థాన్కి గ్యాస్ పైప్ లైన్ ఉందన్నమాట, రాజస్థాన్. ఆ మధ్యలో దీన్ని ఇంటర్లింక్ చేశారు రామగుండాన్ని. సో ఈస్ట్ గోదావరి మల్లవరం టు రాజస్థాన్ గ్యాస్ పైప్ లైన్ ఉంది ఆల్రెడీ, దాని మధ్యలో ఈ రామగుండాన్ని ఇంటర్లింక్ చేశారు. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ అనమాట. ఓకే, భారతమాల న్యూస్లోకి వచ్చింది. ఇంతకుముందు సాగరమాల, భారతమాల మోడీ గారు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినవి. సాగరమాల అంటే పోర్ట్స్ అభివృద్ధి కోసం, భారతమాల అంటే రోడ్స్ అభివృద్ధి కోసం, అంటే భారతదేశంలో రోడ్ నెట్వర్క్ డెవలప్మెంట్ కోసం అనమాట, రోడ్స్. దీంట్లో భాగంగా షోలాపూర్, కర్నూలు, చెన్నై ఇదొక రోడ్ ఇంటర్లింకు. అలాగే విజయవాడ, హైదరాబాదు, పానాజీ, నాగపూర్ ఇది ఎకనామిక్ కారిడార్. ఓకే, దీన్ని అభివృద్ధి చేయాలి. అయితే ఇక్కడ స్థల సేకరణ, భూ సేకరణలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెబుతుంది, కేంద్ర ప్రభుత్వం. సో రాష్ట్రాలు సహకరించాలని. సో ఇది భారతమాలలో భాగంగా ఈ 2 ప్రాజెక్టుని రీసెంట్గా ఇనిషియేట్ చేశారు. ఓకే, మనకి IICT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది మన హైదరాబాద్లో ఉంది. దీని యొక్క సైంటిస్ట్ అయిన CH రాజిరెడ్డి, ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాటినం అవార్డు వచ్చింది దీనికి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాటినం అవార్డు ఎందుకు ఇచ్చారంటే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పరిశోధన కోసం, అలాగే కోవిడ్ సందర్భంగా మనకి రెమిడిసివిర్, ఫ్లావిఫిరాఫిర్ వాటి మీద కూడా ఈయన పరిశోధన చేశాడు. IICT సైంటిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. CH రాజిరెడ్డి గారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాటినం అవార్డు ఇచ్చారు. దీంట్లో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పరిశోధన కాదు. ఓకే, అంటే మానవ సహిత యాత్ర, మనిషిని తీసుకువెళ్ళి ఒక యాత్ర. దీంట్లో మనం ఎంటర్ అవుతున్నాం. K. శివన్ ఇస్రో చైర్మన్ గారు దీనికి సంబంధించి ఒక 2 days బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో గ్రీన్ ప్రపల్షన్స్ అంటే పర్యావరణ మనకి అనుకూలమైన ఆ ప్రపల్షన్స్ అంటే ఫ్యూయల్ వాడుతున్నారట. ముఖ్యంగా వీళ్ళు స్పేస్ గ్రీడ్ లిథియం అయాన్ బ్యాటరీస్, ఇది ఇస్రో సన్నాహాలు చేస్తుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అయాన్ బ్యాటరీస్ వల్ల, స్పేస్ గ్రీడ్ లిథియం అయాన్ బ్యాటరీస్ వల్ల మనకి పర్యావరణం అంటే ఫ్రెండ్లీ ఎకో అంటే పర్యావరణానికి మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట, ఫ్రెండ్లీ ఎకో. సో ఇవి రాబోయే ఎలక్ట్రికల్ అన్ని వాహనాలు వస్తున్నాయి కాబట్టి వాటిలో బ్యాటరీస్ ఇవే వాడతారట. ఇది చాలా అనుకూలంగా ఉంటుందట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? K. శివన్, గ్రీన్ ప్రపల్సన్. ఓకే, అంతా కూడా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్కే వెళ్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఎలక్ట్రికల్ వాహనాలకు వెళ్తున్నాం కాబట్టి వాటిలో స్పేస్ గ్రీడ్ లిథియం అయాన్ బ్యాటరీస్ వాడతారట. అదేవిధంగా మనకి గగనయాన్లో కూడా ఫ్రెండ్లీ ఎక్కువే వాడతాం ఫ్యూయల్స్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, పాత్రికేయులు మనకి జర్నలిస్ట్ అయిన A. కృష్ణారావు
ఈయన హైదరాబాదు పివి నరసింహారావు గారి మీద ఒక బుక్ రాస్తారు తెలుగులో, విప్లవ తపస్వి. విప్లవ చాలా ఇంపార్టెంట్, విప్లవ తపస్వి. ద బుక్ ఆన్ పివి నరసింహారావు, విప్లవ తపస్వి, రిటర్న్ బై ఏ కృష్ణారావు. దీన్ని వెంకయ్య నాయుడు గారు ఇనాగరేట్ చేశారు. వెంకయ్య వైస్ ప్రెసిడెంట్ అంటే వెంకయ్య నాయుడు గారు, ఆయన కంట్రీ చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు, పొలిటికల్ అన్సర్టైనిటీ ఉన్నప్పుడు నరసింహారావు గారు చేపట్టిన అనేక సంస్కరణలు దేశాన్ని ముందుకు తీసుకుపోయాయని కొనియాడడం జరిగిందనమాట. సో ఏ కృష్ణారావు సీనియర్ పాత్రికేయుడు రచించిన పివి నరసింహారావు గారు అనే బుక్ ఏంటి, విప్లవ తపస్వి. 2 days బ్యాక్ హైదరాబాద్లోనే ఇనాగరేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక బుక్ ఏంటంటే మేకింగ్ ఆఫ్ ఏ హిందూ ప్యాట్రియాట్. ఇక్కడ మేకింగ్ ఆఫ్ ఏ హిందూ ప్యాట్రియట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ గాంధీజీస్ హిందూ స్వరాజ్. ఇది జేకే బజాజ్ అండ్ డి శ్రీనివాస్ ఇద్దరు రాశారు. డి శ్రీనివాస్, జేకే బజాజ్. గాంధీ లియో టాల్స్టాయ్కి లెటర్లు రాయడం 1909, 1910, హిందూవాదం, ఇదంతా కూడా మనకి అన్ని కూడా దీంట్లో ఉంటాయట. గాంధీ గురించి ఆర్ఎస్ఎస్ పుస్తకం అని వచ్చింది ఇక్కడ, ఐకే బజాజ్, డి శ్రీనివాస్. దీన్ని మోహన్ భగత్ ఈయన January 1st రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా రిలీజ్ కాలేదు బుక్, అది న్యూస్లో వచ్చింది. రేపు 2 days తర్వాత January 1st, 2021 మీకు మళ్ళా వస్తుంది, చూసుకోవచ్చు. గాంధీ మీద చాలా ఇంపార్టెంట్ 2 బుక్స్ కూడా. ఓకే, లవ్ జిహాదీ బిల్. లవ్ జిహాదీ ఈ మధ్య వినిపిస్తున్న పదం ఇది. లవ్ జిహాదీ అంటే బలవంతపు మత మార్పులు ప్రేమ పేరుతోటి అనమాట. ఇది కేరళలో చూసాము, ఈ మధ్య యూపీలో కూడా బిల్లు తెచ్చింది. ఇప్పటికి 35 మంది అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. మధ్యప్రదేశ్ రీసెంట్గా ఇది ఒక బిల్లు పాస్ చేసింది 2 days బ్యాక్, అందుకే న్యూస్లోకి వచ్చింది. సో లవ్ జిహాదీ బిల్ అంటారు దీన్ని. అంటే ప్రేమ పేరుతో మత మార్పులు, బలవంత మత మార్పులు అనమాట. సో దీన్ని ఇలా పాల్పడితే కఠినమైన చర్యలు, 10 years జైలు శిక్ష, 1 లక్ష జరిమానా విధిస్తారు. 1 లక్ష జరిమానా విధిస్తారు అనమాట. సో దీన్ని లవ్ జిహాదీ బిల్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిత్రంలో ఉన్నది మనకి హరినాథ్ రెడ్డి గారు. ఈయన ఐరాస మెచ్చిన ఆవిష్కర్త, అంటే న్యూ ఇన్నోవేటర్, కొత్త ఆవిష్కరణలు ఆయన కనిపెడుతున్నారు. ఆయన ముఖ్యంగా చూస్తే ఆయన ఐఐటీలో PhD తీసుకున్నారు. మారుమూల ప్రాంతం ములుగు జిల్లాలో ఆయన నర్సాపూర్ విలేజ్లో తెలంగాణలో జన్మించారు. ఈయన కోవిడ్ మీద పోర్టబుల్ ఐసోలేషన్ అనే ఒకటి ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారు. ఈ వైరస్ బయటకు రాదు, లోపల వాళ్ళకి సోకదనమాట, ఇదే నాశనం చేస్తుంది. ఇదే కాకుండా ఆయన వాటర్ కలుషితానికి కారణమైన చెరువుల్లో గుర్రపు డెక్క అంటాం, దాన్ని మేము పరిశోధన చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన లబినా దగ్గర చెరువుని అది దత్తత తీసుకున్నారు, దాన్ని మేము పరిశోధన కూడా చేస్తున్నారు. ఈయన పరిశోధనకి మెచ్చి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటాం, WIPO, ఐరాస సంస్థ, ఇది అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ కోవిడ్ పోర్టబుల్ ఐసోలేషన్ గుర్తించింది. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST అంటాం, వీళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ ఉపగ్రహాలలో ఎలా ఉపయోగించాలో ఆయనకి ఇచ్చారనమాట. అంత గొప్ప వ్యక్తి హరినాథ్ రెడ్డి, అంత తెలంగాణకు చెందిన వ్యక్తి, ములుగు నర్సాపూర్ గ్రామీణ విలేజ్ అనమాట. సో ఈ విధంగా హరినాథ్ రెడ్డి న్యూస్లోకి వచ్చారు. ఓకే, కౌన్సిల్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది వ్యవసాయంలో అపెక్స్ ఆర్గనైజేషన్ పరిశోధన మీద, వీటి మీద దీనికి సంబంధించి ఆర్గనైజేషన్లో ఇండియా వైడ్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా 11 సంస్థల మీద రతన్ P. వటల్ కమిటీ కొన్ని సజెషన్లు చేసింది. రతన్ P. వటల్ కమిటీ దీని మీద వ్యవసాయ రంగాలు పరిశోధన సంస్థల మీద, వ్యవసాయ పరిశోధన సంస్థలు దీని కింద ఉంటాయి. ICAR, కొన్ని స్వయం ప్రతిపత్తి సంస్థలు ఉన్నాయి, వాటికి కొన్ని తీసేయమని చెప్పింది, కొన్ని మెర్జ్ చేయమని చెప్పింది. దీంట్లో భాగంగా మన తెలంగాణలో, ఆంధ్రాలో లేవు, తెలంగాణలో 2 ఉన్నాయి. ఇది తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి 2 కూడా. ఏంటంటే ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, ఇది ICARలో మెర్జ్ చేయమని చెప్పింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్. అలాగే మేనేజ్, దీన్ని నేషనల్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, మేనేజ్ అంటారు దీన్ని, ఒక వర్డ్ వచ్చేటట్టు ఇదంతా, నేషనల్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఈ 2 కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి, ఇప్పుడు ICAR కిందకి వస్తాయి అన్నమాట. అలాగే కొన్నింటికి బడ్జెట్లో నిధులు కేటాయించొద్దు, కొన్ని మెర్జ్ చేయండి అని చెప్పింది. అలా 11 సంస్థల మీద రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ఇచ్చిన కమిటీ ఏది అంటే రతన్ P. వటల్, చాలా ఇంపార్టెంట్ ఇది. వ్యవసాయ అనుబంధ రంగ సంస్థలు మెర్జ్ చేయమని ఏ కమిటీ ఇచ్చింది, రతన్ P. వటల్. దాంట్లో భాగంగా తెలంగాణలో ఉన్న 2 వ్యవసాయ పరిశోధన సంస్థలను కలిపేశారు, ICAR కింద తీసుకొచ్చారు, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కిందకి తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, IIHT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హ్యాండ్లూమ్ టెక్నాలజీ. హెచ్ అంటే హ్యాండ్లూమ్ టెక్నాలజీ. దీన్ని ఏర్పాటు చేయమని కేటీఆర్ గారు ఈ మధ్య స్మృతి ఇరానీకి ఒక అర్జీ పెట్టారు. సో IIHT అంటాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. అలాగే కాకతీయ మెగా జౌల్ పార్క్ని కూడా ఇనిషియేటివ్ నిధులు ఇమ్మని చెప్పారు. సో చాలా కోరారు అనమాట. అందుకని IIHT అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, అబ్రివేషన్ కూడా అడగచ్చు. అదేవిధంగా TSCOP, రియల్ టైమ్ పోలీసింగ్ సిస్టమ్. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే ఏపీలో కూడా ఏపీ పోలీస్ ఆటోమేటిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్, అంటే దొంగలు పారిపోతున్నా మనకి నేరస్తులు ఆ వెహికల్లో వచ్చినా ఆ వెహికల్ని గుర్తించే సిస్టమ్ అనమాట, ఏపీ పోలీస్ ఆటోమేటిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్. ఈ రెండింటికి కూడా అటు ఆంధ్ర తెలంగాణ ఈ సాఫ్ట్వేర్కి రెండింటికి కూడా కేంద్రం కితాబునిచ్చింది, ప్రశంసల వర్షం కురిపించింది అనమాట. ఓకే. ఆర్య రాజేంద్రన్, ఈ అమ్మాయి 21 years BSc చదువుతుంది. ఆర్య రాజేంద్రన్ 21 years, కేరళ అమ్మాయి. ఈ అమ్మాయి యంగెస్ట్ మేయర్ తిరువనంతపురం. చూడండి, మన ఇండియాలోనే యంగెస్ట్ మేయర్ తిరువనంతపురానికి, కేరళ. 21 yearsలో మేయర్ అయ్యింది. ఇంకా BSc చదువుతుంది. ఈమె ఏ పార్టీ అంటే CPM. చూడండి ఇక్కడ CPM పార్టీ, ఇది చూస్తే అర్థమవుతుంది మీకు. ఈమె ఎక్కడి నుంచి ఎన్నికైందంటే ముఖ్యంగా ముడువన్ ముఘల్ ఆమె కాన్స్టిట్యున్సీ. ఈ కౌన్సిల్ అందరూ కలిపి మేయర్ని ఎన్నుకుంటారు కదా, అలాగా 154 మంది ఈమె సపోర్ట్ చేశారు. సో ముడువన్ ముఘల్, కేరళ అనమాట. సో యంగెస్ట్ మేయరు ఆర్యన్ రాజేంద్రన్, CPM పార్టీ. ఓకే. మన తెలంగాణలో ఇరిగేషన్ రీఫార్మ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా మనకి మేజర్ ఇరిగేషను, మీడియం ఇరిగేషను, మైనర్ ఇరిగేషన్, ఈ మూడు ఇంతకుముందు కలిసి ఉండేవి. ఇక్కడ చూస్తే వీటిని ఇరిగేషన్ ఏం చేశారు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మీద మనకి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అని చెప్పి కొత్త డిపార్ట్మెంట్ని, అంటే జల వనరుల శాఖ అని చెప్పి కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. ఇక మేజర్ లేదు, మీడియం లేదు, మైనర్ లేదు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్. అలాగే తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా దీంట్లో మర్జ్ చేసేసారు. తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి మొత్తం సర్కిల్స్ టోటల్ 33 జిల్లాల్లో 19 సర్కిల్స్ ఏర్పాటు చేశారు. చేసి కొత్త పోస్టులు క్రియేట్ చేస్తున్నారు అనమాట. దీంట్లో వర్క్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా AEలు, AWEలు మొత్తం కలిసి ఐ థింక్ AE, AWE కూడా కలిపి 360, వర్క్ ఇన్స్పెక్టర్లు 500 above ఉంటాయి. సో డిప్లొమో అండ్ ఆల్సో మన బీటెక్ ఇవన్నీ కలుపుకొని మొత్తం అటు మెకానికల్ కూడా ఉండొచ్చు 10 to 15%, ఈ త్రిబుల్ కూడా ఉంటాయి, ఎందుకంటే CAD ఉంది కదా, కమాండ్ ఏరియా డెవలప్మెంట్. ఓకే. ఇవి యాజ్ అంటే ఫాస్ట్ 4-5 days కరెంట్ అఫైర్స్. ఇక్కడ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఎలాగ నోటిఫికేషన్ వచ్చే పీరియడ్ కాబట్టి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని రూపాయస్ ఛానల్ని, అదేవిధంగా మీ మిత్రులకు చెప్పండి. అదేవిధంగా మనం ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచో వస్తున్నాయని అని చెబుతూనే వస్తున్నాం. HMWS పేపర్ చూసారు ఎంత టఫ్గా ఉందో మీకు. సో ఓవర్ ది టైం 2-3 monthsలో మనకి రావడం కష్టం. సిలబస్ అంతా కూడా గ్రాడ్యువల్గా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇది ఈరోజు మీకు ఈనాడు పేపర్లో కూడా ఇచ్చాడు. ఏది AWE, AE, ఈ స్కిల్డ్ అంతా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అన్స్కిల్డ్ అంతా మీకు అవుట్సోర్సింగ్. గుర్తుపెట్టుకోండి, స్కిల్డ్ పోస్టులన్నీ కూడా అది ఏదైనా IT అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా పర్మనెంట్ రిక్రూట్మెంట్ ద్వారా TSPSC. అన్స్కిల్డ్ లష్కర్ లాంటివన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ ద్వారా. ఈ విషయం మీరు ఈనాడు పేపర్లో చూసినా తెలుస్తుంది, ఏ పేపర్లన్నా కూడా. సో జాగ్రత్తగా ఈ రూపాయస్ అకాడమీ లో ఫీజ్ తోటి హై క్వాలిటీ మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో అందించడం జరుగుతుంది. కాబట్టి మా వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, మీకు యూట్యూబ్లో ఉంటాయి. మేము తక్కువ ఫీజు పెట్టాము, ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాము, అనేక వీడియోస్ మేము చేస్తూ వస్తున్నాము. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తరుణంలో కూడా మీకు ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్లో రిలీజ్ అవుతున్నాయో వేకెన్సీస్ మనం ఒక్కో డిపార్ట్మెంట్ ప్రకటిస్తున్నారో, సో దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జనరల్ స్టడీస్ మీద గ్రిప్ ఉండాలి. చాలామంది గేట్ కోచింగ్ తీసుకుంటూ ఉండొచ్చు. రేపు ఫిబ్రవరిలో, జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో గేటు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి టెక్నికల్ మీద ఐడియా ఉంటుంది, నాన్ టెక్నికల్ మీద ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రోజు ఒక 2 hours జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తే మీకు చక్కగా మంచి కమాండ్ వస్తుంది. మీరు జీవితంలో 2021 అంతా కూడా ఉద్యోగ నామ సంవత్సరం కాబట్టి అటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా, ఆంధ్రలో వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేస్తారు తప్పదిక, ఇక్కడ కూడా ఇలాగ మనకి రోజు న్యూస్లో వస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.